బాలీవుడ్ లిరిసిస్ట్ మ్యూజిక్ కంపోజర్ మనోజ్ ముంతషీర్ ఆధ్వర్యంలో హైటెక్స్లో ఇవాళ మేరా దేశ్ పహలే అనే కార్యక్రమాన్ని ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ప్రధాని నరేంద్ర మోదీ మ్యూజికల్ సాగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు హాజరయ్యారు. బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య ఉన్నారు మనతోటి. ఎలా అనిపించింది సార్ ప్రోగ్రామ్? ఈరోజు మేరా దేశ్ పహలే అనే థీమ్ మీద ఈ ఏదైతే ప్రోగ్రాం చేశారో అది చాలా బాగుంది. ఇంతవరకు నేను ఎప్పుడు కూడా ఇటువంటి ప్రోగ్రాం ఎక్కడ చూడలేదు. అయితే ఈ ప్రోగ్రాంకు చాలామంది అందరూ మన స్కాలర్స్, వైస్ ఛాన్సలర్స్, డాక్టర్ పద్మశ్రీ అవార్డీసు, పద్మభూషణ్ అవార్డీసు, తర్వాత అడ్వకేట్స్, ప్రతి క్రాస్ సెక్షన్ నుంచి మంచి ఎడ్యుకేటెడ్ యూత్ అంతా వచ్చారు, పెద్దోళ్ళు అందరూ వచ్చారు. అయితే మొత్తం ప్రోగ్రాం కూడా చాలా ఎన్ఫోర్సబుల్గా ఎఫెక్టివ్గా జరిగింది. ఇది ఒక మంచి మోడీ గారు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు దేశాన్ని ఏ విధంగా పాలించారు, తర్వాత గవర్నెన్స్ ఎంత బాగుంది, తర్వాత డిజిటల్ ఎకానమీ కానీ మన ప్రతి దాంట్లో కూడా ఏ విధంగా డెవలప్ చేశారు అవన్నిటినీ చాలా మంచిగా ఒక కథలాగా చూపించారు. దానికి ముఖర్షీషా గారికి మనందరం ధన్యవాదాలు చెప్పాలి. ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మన కిషన్ రెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ గారికి కూడా మనందరం సిటీ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలి. రథయాత్ర కానీ ఎమర్జెన్సీ గురించి చెప్పినప్పుడు కానీ చాలా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కూడా విజువల్ పరంగా చాలా బాగా అనిపించింది. లోపల కూడా చాలా బెటర్ రెస్పాన్స్ వచ్చింది. అవును, రథయాత్ర కానీ, రామజన్మభూమి కన్స్ట్రక్షన్ కానీ, లేకుంటే మోదీ గారి బర్త్డే సెలబ్రేషన్ కానీ, రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మేది, అవన్నీ కూడా చాలా బాగా చూపించారు.